ఈ సమయంలో ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. 3 మాటలు మీ నోట నా నోట మనందరం పలుకుదాం. ఉపదేశము అనండి, ఉపాయము అనండి, ఆ తర్వాత ఉపకారము కలిపి చెప్పేద్దాం. ఉపదేశము, మళ్ళీ ఉపమా అంటున్నారు ఎవరు? ఉపదేశము, ఉపాయము, ఉపకారం. ఉపదేశము, ఉపాయము, ఉపకారం. ఏమిటి ఉపదేశము, ఉపకారము, ఉపాయము, ఉపకారం? మొదట ఉపదేశం, రెండవది ఉపాయం, మూడవది ఉపకారం. అంటే అర్థం ఏంటంటే ఉపదేశము అంటే వాక్యం, ప్రసంగం, దేవుడి మాటలు. ఎవరైతే వింటారో వారికి ఉపాయాన్ని దేవుడిస్తాడు. ఆ ఉపాయము ద్వారా ఏం పొందుకుంటారు అంటే వాడు ఉపకారాన్ని పొందుకుంటారు. ఇది ఎక్కడుందండి, ఎవరిని బట్టి చెబుతున్నారు అని మీరు అందరూ కూడా ఇప్పటికే నా మీద మీరు ప్రశ్నించుకోవచ్చు. మీరు ఆలోచిస్తున్నారు, రైట్. మనం సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తాం త్వరగా. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి చూస్తాం. ఆమె పేరు రాహాబు. ఆమె యెరికో పట్టణంలో ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయులకి ఆ పట్టణాన్ని మీకు ఇస్తాను, మీరు ముందుగా వెళ్ళి ఆ పట్టణం ఎలా ఉందో చూడండి, అందరు వెళ్ళకుండా ఒక ఇద్దరిని పంపించమంటే ఇద్దరు వెళ్ళారు. అక్కడికి వెళితే ఆ యెరికో రాజు ఎలాంటోడు అయ్యా అంటే ఇశ్రాయేలీయులు వచ్చారని తెలిస్తే ఆయన ఏం చేస్తాడో చంపేస్తాడు. కానీ వీళ్ళు వెళ్ళాలి, ఆ పట్టణం చూడాలి, ఏలేగైనా వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరింటికి వెళ్ళటానికి అవకాశం లేదు, ఎవరు చేర్చుకోరు. ఎక్కడికైనా వెళ్ళినా ఎప్పుడైనా ద్వారాలు తెరవబడినటువంటి ఆ ప్రాంతం వీళ్ళకి అనుమానం. ఆ పట్టణ రాజుకే కానీ సైన్యానికి కానీ ఆ యెరికోలో ప్రజలున్న ఎవరు కూడా గుర్తించకుండా ఉండాలంటే ఈ లేన్ ప్లేస్ నిర్ణయించుకున్నారంటే ఆ పట్టణపు గవిని దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె వృత్తి మీకు తెలుసు. ఆమె వృత్తి ఏంటి చెప్పండి? వేశ్య వృత్తి. వేశ్య దగ్గరికి వచ్చారా అనుకుంటారు, కానీ ఎవరు వీళ్ళు దేవుని పెట్టని, వీళ్ళు ఇశ్రాయేలీయులని ఎవరు అనుకోరు, అనుమానం రాకుండా. సరే అక్కడికి వెళ్తా. అక్కడేం జరిగింది అంటే ఆమె దేవుని వాక్యం విన్న బిడ్డని వీళ్ళకి తెలియదు. ఆమె ఏముంటుందంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాల్లో వీళ్ళతో అంటుంది, అయ్యా మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రము మీరు ఎలా దాటారో, మీకు అడ్డొచ్చినటువంటి ఆ రాజుల్ని ఎలా జయించారో అవన్నీ మేము విన్నప్పుడు మా హృదయాలు ఏమైపోయినాయంట, కరిగిపోయి మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం క్రింద భూమి అందే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి మీద ఆయనే దేవుడు, ఇక ఏ దేవుడు లేడు. మీ ఎదుట ఎట్టి జనాలకైనా ఏమాత్రం కూడా ధైర్యం ఉండదు. మిమ్మల్ని మీ ఎదుట ఎవడైనా ఓడిపోతారు. ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగిస్తున్నాడని నాకు ముందే తెలుసు, కనుక మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి అనుకోనని అతిథిలాగా ఈయనకు ఎదురుపడింది. దేవుని స్తోత్ర. అనుకోనని చుట్టం. ఆమేన్. ఈమె ఏమిందంటండి, ఏమి ఇని వీళ్ళని అలా గౌరవంగా మాట్లాడుతుంది చెప్పండి? వాక్యము విని ముందే తెలుసుకుంది. ఏమి ఉంది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వం, అక్కడ ఏం జరిగిందో, ఎలా విడుదల పొందారో, ఎర్ర సముద్రాలు దాటారో, అంకాలకు అడ్డొచ్చిన శత్రువులు రాజులందరినీ ఎలా తుత్తినీరుగా చేశారో, జయోత్సాహంతో విజయోత్సాహంతో ఎలా ముందుకు సాగుతుందో ఇవన్నీ వింది. అలాగే మనం కూడా బైబిల్ చరిత్ర, దేవుని మాటలు జరిగినటువంటి అన్నీ కూడా మనం ఏం చేయాలి? చదవాలి, వినాలి, గ్రహించాలి. వినాలి. వాక్యం వినేది మనం ఎందుకు చెప్పండి? వింటే ఏం జరుగుతుందమ్మా? మనలో విశ్వాసం పెరుగుద్ది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే బుద్ధిహీనమైనటువంటి పాటలు, మాటలు, డ్యాన్సులు, చెత్తాలు వినే కంటేనంట జ్ఞానం కలిగిన గద్దింపులైన వినుట మంచిదంట. జ్ఞానులు గద్దింపినుట మంచిదని ప్రసంగి 7వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు గ్రంథకర్త. అలాగే యేసు ప్రభువు హయాంలో కూడా
డైరెక్ట్గా ఆయన ఎవరిని స్వస్థపరచలా. ముందుగా ఏం చేశాడు చెప్పండి? బోధ వినిపించేవాడు, వాక్యం వినిపించి అప్పుడు ఏం చేసేవాడు? అందరికీ స్వస్థతలు విడుదల ఇచ్చేవాడు. అంటే మనకు స్వస్థతలు విడుదల పొందాలంటే ఏం చేయాలి? మొదటగా వినాలి వినాలి వినాలి. వినటం వలన మనం ఏమవుతామంటే మన హృదయం యేసయ్య హృదయం ఏమైపోయింది చెప్పండి? కలిసిపోతాం, మనసులు కలిసి. ఇప్పుడు ఇద్దరం క్లియర్గా మాట్లాడుకున్నాం అనుకోండి, మనుషులైన ఇద్దరు ఫ్రెండ్స్ అయినా భార్యాభర్తలైన ఎవరైనా సరే ఓపెన్గా మాట్లాడుకున్నాం అనుకో, అప్పుడు వాళ్ళ యొక్క మనసులు ఏమైపోతాయి? కలిసిపోతాయి. అలాగే దేవుడు నీవు నేను కలిసిపోయి ఏక మనసు, ఆయన హృదయం ఏంటో మనకు తెలియాలంటే దావీదుని అన్నట్టు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు కదా దేవుడు. నిన్ను నన్ను కూడా ఆ మాట అనాలంటే ఏమి నేర్చుకోవాలి? దేవుని గురించి పూర్తిగా వినాలి. అందుకనే ప్రసంగాలు వినాలి, బైబిల్ బోధ వినాలి. టీవీల్లో వింటే అర్థం కాదు, చదవదు. యూట్యూబ్లో విన్నా పెద్ద అర్థం కాదు, ఏదో తాత్కాలిక పైన ఏదో కొంచెం ఇక తప్పదు. ఆ ఏరియాలో మనకి పాస్ గారు ఎవరు లేరు, ఇంత వివరంగా అర్థం చేసుకునే లేరు అని వింటమే తప్ప దాని గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఏదో పైన కొంచెం కొద్దిగా ఏదో పసిపిల్లలకి ఏదో చిన్న చిన్న పాల మెతుకులో మజ్జిగ మెతుకులో అట్లాంటివి తప్ప పరిపూర్ణంగా వాక్యం ఎరగాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాల్సింది ఎవరైనా సరే. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఉపదేశకుడు ఉండాలి. ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు అందరికీ, చెప్పండి. అనేకమైన వసతులు చేసుకుంటాం. మన కుటుంబానికి ఒక పాస్టర్ ఉండాలి. ఆమె ఇంట్లో ఉన్న నలుగురికి పాస్టర్లు అనుకో, ఏ వైద్యం పనిచేయవదా ఇంట్లో, అంతా కూడా ఎడాపడైపోతుంది. అందుకని మనందరం కూడా వాక్యమును గురించి వినుట ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యం 4:19 ఉంది. పేతురు అంటున్నాడు భక్తుడు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అంటే వాక్యం వినటం న్యాయం. చెప్పండి, వాక్యం వినుట అనండి అమ్మా, న్యాయం అంటే నువ్వు వింటలేదంటే అర్థం దైవజనుడు ఎదురు వచ్చి దేవుని యొక్క వాక్యం మీరు వింటలేదు నేను వింటలేదంటే ఎవరికి అన్యాయం చేసుకుంటున్నాం మనం? ఎవరికో అన్యాయం చేసుకోవట్లేదండి. కనుక వినుట ద్వారా మనం వినటం న్యాయం అండి. వినటం ద్వారా నచ్చుకుంటాం దేవుని. ఇది లూకా సువార్త 19:48 ఉంది, అపోస్తుల కార్యం 4:19 ఉంది. అలాగే దేవుని యొక్క వాక్యం వినేవారిలో నా అనుభవపూర్వకంగాను బైబిల్లో ప్రకారం నేను చెప్పేది ఏంటంటే వాక్యం వినేవారులేమో తొందరపడరు. ఆమె మాటలు తొందరగా జారేరో ఆ మాట నిలబెట్టుకుంటారు, దేవుని స్తోత్రాలు. తర్వాత తొందరగా కోపపడరు, కూల్గా ఉంటారు. వాక్యం గుండెల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? వాక్యం అర్థం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? అందుకని చాలామంది దైవజనులు బాగా ఎదిగినటువంటి క్రైస్తవులు కూడా ఎలా ఉంటారు తెలుసా? వీళ్ళు ఏంట్రా బాబు, వీళ్ళు ఏం గొడవలు పడరా, కోపపడరా, వీళ్ళకి కోపం అసలు ఉండదా, వీళ్ళకి అసలు ఏం బూతులు రావా, ఏమి మాట్లాడలేనట్టు మౌనం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ గుండె నిండా దేవుని యొక్క వాక్యం ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేస్తారంటే తొందరపడరు, అదును చూసి దేవునికి అప్పచెప్తారు. దేవుని స్తోత్రాలు. పగ తీర్చుకున్నట్టు నా పని కానీ నా మీద వేసి ఇవన్నీ గుర్తొస్తాయి. దేని గురించి చింతపడమాకండి, మీ చింత ఏమవుతుంది నా మీద వేసేయండి అని చెప్పి ఎన్నన్నా దురిపేసుకుంటారు. ఆమె అంటే ప్రార్థన చేసి దేవునికి వదిలేస్తారు అంతే. దేవుని స్తోత్రం. వాక్యం వింటుంటే ఇలాంటి గొప్ప ధైర్యం వస్తుందండి. యాకోబు పత్రిక 1:19 ఉంది. దేవుని స్తోత్రాలు. ఈ మాట కనుక వాక్యం వినేవారిలోనే ఉంటుంది. ఈ బీ కూల్ అంటే చల్లగా, శాంతియుతంగా, నెమ్మదిగా, తుఫాన్లాగా, సైక్లోన్లాగా, లేకపోతే సునామీలాగా ఎటువంటి సమస్య బెదరు రసం. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? నీతి ఎవడునో తరముకొండని దుష్టుడు పారిపోతాడు, నీతిమంతుడు సింహములాగా. ఆ సింహములని ధైర్యం ఎక్కడి నుండి వస్తుందో? వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా. అందుకని వినట ద్వారా. ఏమండి, 1 సమూయేలు గ్రంథంలో 15:22 ఒక సౌలు రాజుతో దేవుడు అంటున్నాడు, ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, మాట వినుట శ్రేష్టం. నువ్వు కానుకలు అర్పించు, దశభాగా నీవు, లేకపోతే ఇంకేమో నీవు ఉతుకో, ఎన్నిచ్చినా కానీ మాట వింటేనే
అన్నీ ఈ కూరలో ఖరీదైనటువంటి మటన్తో వండు కూర ఏమి అయిపోతే రుచి రాదు. అది అలాగే అన్ని నువ్వు ఎంతో ప్రార్థన చేస్తారు, కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, కొంతమంది బైబిల్ బాగా చదువుతారు, భక్తి చేస్తారు, చర్చి మానకుండా వస్తారు, రైటే. కానీ మాట వింటా చెప్పండి, మాట వినటమే అన్నీ వేసినాక ఉప్పు అయిపోతే ఎలా ఉండదో ఎన్ని భక్తిగా కొంత చాలా మంది భక్తి పరులు ఉన్నారు ప్రపంచంలో. ఏమండి మన ఏరియాలో కూడా మీకు తెలుసు, క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, భక్తిహీన క్రైస్తవులు, వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ సొంత ఆలోచనే తప్ప, వాళ్ళ నిర్ణయమే తప్ప, వాళ్ళకి మనసు దోస్తే వెళ్దాం చర్చికి, మనసు దోస్తే దేవునికి ఇద్దాం, మనసు దోస్తే బాప్తిజం పొందాం, మన ఇష్టమే, పైకి మాత్రం జరిగేది నీ చిత్తమే అని పాటలే తప్ప ప్రభు చిత్తమే జరగాలి. అది ఏముందయ్యా, ఇంతలో కనబడంతలో మా నీ పూర్ణ ప్రభా, నీ వాక్కు కావాలి, నీ మాట కావాలి, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నీ మాటే చాలయ్యా ప్రభు, జరిగేదంతా నీ చిత్తమేనైనా, నన్ను నేను నీకు అప్పగించేసుకుంటాను, సజీవ యాగంగా నన్ను నేనే సమర్పించేసుకుంటాను. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని ఇలా వాక్యాలు వింటున్నప్పుడు భయం కలిగి దేవుని మాటను గౌరవిస్తారండి. వినాలండి, ముందు ఉపదేశం వినాలి. మనం చెప్పే ప్రసంగం ఏంటంటే ఏం వినాలి? ఉపదేశం అంటే ప్రసంగం. ఇప్పుడు నేను చెప్పేదంతా ఉపదేశం, బైబిల్ ఉపదేశం, ప్రసంగం మీరు వినాలి. విన్న తర్వాత ఏం జరుగుద్ది అంటే, వాక్యం విన్న వారిలో ఏమొస్తుందంటే ఉపాయం కలుగుద్దంట. ఉపాయం అంటే ఎప్పుడంటే అపాయములో ఉన్నప్పుడు మనకేమొస్తుంది చెప్పండి? అపాయములో ఉన్నప్పుడు ఏది అవసరం పడుద్ది? ఉపాయం. చెప్పండి, ఏమంటారు దాన్ని? ఉపాయం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐడియాస్. చెప్పండి, ఐడియాస్ అంటారు. ఏదైనా ఒక ట్రిక్ చెప్పవా అంటారు కొందరు. ఇంకేమంటారు? ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పు, ఏదైనా ఒక పద్ధతి చెప్పు, ఏదైనా ఒక మార్గం చెప్పు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదని చెప్పి అపాయములో ఉన్నప్పుడు ఉపాయం చెప్పేవారి కోసం మనం ఎదురు చూస్తాం. మీరే అందరికీ ఉపాయం చెప్పేవారు ఉండాలంటే మనం ఏం వినాలి చెప్పండి? ముందుగానే ఉపదేశం వినాలి. చెప్పండి, ఉపదేశం వింటే, వాక్యం బాగా విన్నారనుకో, మీరు అనేకులకు ఆలోచన చెప్పి మార్గాలు చూపేవారుగా, అనేకులను తప్పించేవారుగా, రక్షించేవారుగా, కాపాడేవారుగా ఉంటారు. రాహబ్ అనే ఆమె అదే పని చేసింది కాదు. ఆమెకు ముందుగానే ఉపదేశం ఎందుకనక, ఇశ్రాయేలు చరిత్ర ఎందుకనక, దేవుడి కార్యాలు ఎందుకనక వారిని ఏం చేసింది? అదే ఉపాయం లేని ఆమె అయితే, అదే దేవుని గురించి ఆమె తెలియదు అనుకో, ఏం చేసింది? ఒరే బాబు, మీరెందుకు వచ్చారా నాయన, మిమ్మల్ని చేర్చుకున్నారని నాకు తెలిసిందా? వాళ్ళకి తెలిసిందాక ఏం చేస్తాడు రాజు? నన్ను చంపేస్తాడు, మిమ్మల్ని ఒరే ఏమిటి అంటాడు. కానీ ఈమె వాక్యం ఎంత కనుక ఈమెలో ఏమో చేసింది చెప్పండి? ధైర్యంతో కూడిన ఉపాయం వచ్చింది. ఆమె వాక్యం అన్నవాడు ఎవరికి భయపడదు. వాక్యం గుండెలో గుచ్చిన వాళ్ళకి ఇక బెదర్రో అదర్రో. ఏసుతో నడిచేదా, ఏసుతో గడిపేదా, ఏసుతో ఎప్పటివరకే పరమును చేరగా నే వెళ్ళేదా హానుకు. అదే దేవుని రాకడ వరకు బ్రతుకున్నంత వరకు ఆ రక్షణలో సాగిపోతూ ఉంటాం, దేవుణ్ణిలో ఉండిపోతూ ఉంటాం. ఏంటి? ఆ వాక్యం ఆమె వింద గనక, దేవుని గురించి తెలుసు గనక, ఆ వృత్తి ఎలాంటిదైనా కానీ ఆమెలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆమె అదృష్టం, ఆ దురదృష్టం నుండి ఆమె అదృష్టంగా మార్చడానికి కారణం ఏంటంటే, ఇదిగో తర్వాత కాలంలో ఆమె ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. పిల్లలకు అందరూ తెలుసా? ఆమె పేరు యేసుక్రీస్తు వారి వంశములలో రాయబడింది. ఆమె దేవుని స్తోత్రం, ఎంత పునీత అయిపోయింది, ఎంత పవిత్రమైపోయింది, ఎంత స్టారుగా మారిపోయింది. కారణం ఏంటంటే, నేను బాగా ధ్యానిస్తుంటే బైబిలు ఆమె ఏం నేర్చుకుందండి? దేవుని కార్యాల గురించి ముందే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకుందండి. ఆ వృత్తిలో ఉన్న బైబిల్ చదువుతాను నమ్ముతామా మనం? దేవుని గురించి తెలుసుకుంటా, దాన్ని తెలుసా నిజంగా చెప్పండి? ఎవరు గ్రహించలేము.
ఆమెని రక్షించి ఆమె జీవితాన్ని, ఆమె స్థితిని మార్చేసి ఆమెను ఒక దైవ బిడ్డగా మార్చింది ఎవరో తెలుసా? ముందుగా ఉపదేశం ఇంత కనుక. ఆ రోజుల్లో లాగా మనకు ఎక్కడంటే ఇప్పుడంటే బైబిలు ఎక్కడంటే అక్కడ పడి ఉంటున్నాయి ఇళ్ళల్లో. చదివేవాళ్ళు తక్కువ, బైబిల్ ఎక్కువ. చదువు లేని వాళ్ళు ఎలాగో చదవలేకపోతున్నారంటే చదువు ఉన్నవాళ్ళు బైబిళ్ళు చదవట్లా, చదువుకో. కానీ ఆ రోజుల్లో బైబిల్ లేవు. ఎక్కడన్నా ఎవరన్నా చెబుతుంటే ఇంటమే, ప్రవక్తలు చెబుతుంటే వింటమే. కాస్త చదువుకున్న వాళ్ళకేమో ఏదన్నా అట్టముక్కల మీదో తోళ్ళ మీదో రాసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఏం దొరికితే అదృష్టం. కానీ ఈ రోజులు ఎంత ఆశీర్వాదకరం అంటే, నాకు చాలా బైబిల్ పిచ్చి. మొన్న కూడా ఓఎం వెళ్ళి ఒక నచ్చిన బైబిల్ తెచ్చుకున్నా. దేవుని స్తోత్రం. ఉన్న బైబిళ్ళు ఉన్నాయి. మనం డ్రెస్ చూడగానే ఇది బాగుందని కొంటాం కదా, బైబిల్ చూడగానే కూడా నాకు అది వెరైటీగా ఉందనుకో, ఇక్కడ 10 బైబిళ్ళు ఉన్నా సరే ఇంటి పక్కన పెట్టేస్తా, ఆ బైబిల్ కొనేస్తాను. నాకు అది ఒక ఆనందం. దేవుని స్తోత్రం. ఏంటి డ్రెస్సులు, ఎన్ని డ్రెస్సులు అయినా ఉంటాం, ఎన్ని చీరలు అయినా, ఎన్నైనా. అయితే ప్రియ దేవుని పెట్టారా, బైబిల్ మనకి ఎంత పిచ్చి ఉంటే అంత మంచిదండి. దేవుని స్తోత్రం. సమయం తక్కువ ఉంది కనుక త్వరగా వెళ్ళిపోతా. చెప్పండి, లేఖనాల మీద మన పట్టు రావాలి. నా చిన్న వయసులో చదువు లేనటువంటి అమ్మలు, తల్లులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అసలు వాళ్ళ లైఫ్లో పుస్తకం పట్టుకుని పనకించుకుని స్కూల్కి వెళ్ళినోడు కాదు. అయినా పట్టుపట్టి పోరాడి ఆ పలకల మీద అక్షరాలు నేర్చుకుని బైబిల్ చదవటమే కాదు, అందరికీ సాక్ష్యం చెప్పేవాళ్ళు. బైబిల్ వాళ్ళ సాక్ష్యం ఏంటి తెలుసా? మేము స్కూల్కి వెళ్ళా, పలక పట్టుకోవాలా, మాకెవరు లేదు, మా అయ్య, మా తాతలు, మా తల్లిదండ్రులు ఎవరు స్కూల్ పంపలా. కానీ ఇప్పుడు మేము చదువుకున్నాం, దేవుడే మాకు ఆ చదువుని మాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మొత్తానికి మీరు పట్టుపడితే ఏదైనా జరుగుద్ది. వినండి, వింటాం. ఉపదేశమును, బైబిల్ని, వాక్యాన్ని నమిలి మింగాలి హృదయంలో. అంటే అర్థం ఏంటి చెప్పండి? చదివి, విని, గ్రహించి గుండుల్లో పెట్టేసుకోవాలి. తినే భోజనం కడుపులో వెళ్ళింది, బయటికి పోదు. ఇదైతే పోదు. దేవుని స్తోత్రాలు. అందుకని మా అమ్మ అనేది ఆస్తులు సంపాదించేమనుకో, అందరు వచ్చి, ఆడపడుచు వచ్చి, వాళ్ళు వచ్చి, వీళ్ళు వచ్చి తింటారేమో కన్నానా, నీ ఈ జ్ఞానం సంపాదించేమనుకో, ఈ బైబిల్ చదివేమనుకో, అది ఎవరు తీసుకెళ్ళారు. అది నీకు ఎప్పుడు కూడా నిత్య దీపం. ఆ దేవుడే నీ గుండెల్లో ఉంటాడు నాన్న, చదవరా అని చెప్పేది. అయితే ఆమె ఎందుకనేది చెప్పండి, నాకు అర్థమయ్యేది కాదు. కళ్ళం నీళ్ళు వచ్చాయి, బొరగొక్కునేవాడిని. అయితే మా అమ్మ చెప్పినాక, తన గురువులు కూడా చెప్పినాక, పాస్టర్ గారు చెప్పినాక, నేను పట్టుపట్టి ఎట్టగట్టగా నేర్చుకున్నాక బైబిల్ చదవడం ప్రారంభించినాక ఎలా చదివేవాడిని తెలుసా? దీపం ఏది, అప్పుడు కరెంట్ లేదు కదా, గ్యాస్ని అది కిరసనాయిల దీపాలు పెట్టుకుని తెల్లవాళ్ళు మోకాళ్ళు లేచి ఆ వెలుతురులో చదివేవాడిని. అంటే నాకు చదువు అర్థమైపోయి ఇక వదిలిపెట్టుకుంది కాదు. ఇక అర్థం కానప్పుడు ఏదో అనుకున్నాను, కానీ ఇంకా అర్థమైంది. అసలు ఎంత చదివినది. అప్పుడు మా అమ్మ చదువునానా, చదవాలన్నా, చదువు అని గద్దించినామె. నేను చదువుతాను చూసి ఆమె భయం వేసిపోయి, ఓ బాబోయ్ కళ్ళు కానీ మన వీడికి ఊడిపోతే, గుడ్లు ఊడిపోతాయని, ఏంట్రా ఏదో చదవమని తెల్లవాళ్ళు కళ్ళు అట్లా గుడ్లేసి చూస్తున్నావు, లేదు కొంచెం తగ్గి ఆమె కంట్రోల్ చేయలేక చచ్చిపోయింది. దేవుని స్తోత్రం. బైబిల్ అంటే అంత పిచ్చి ఉపదేశమే మనల్ని ఉజ్జీవపరుస్తుంది. నిరాశలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా మనకేం జరుగుతుంది చెప్పడం? ఉపాయం చెప్పుద్ది. ఆమె చెప్పరే, ఉపాయం చెప్పుద్దమ్మా. మనుషులు ఆలోచనలు, ఆయన ఆలోచనలు, నీకు దోసినటువంటి ఇవన్నీ మన నాశనానికి, నష్టానికి, అవమానానికి గురి చేస్తే ఏమో చెప్పలేము కదా. అందుకని బైబిల్ ఏముంది? ఆకాశం భూమి గతించినా కానీ ఆయన మాటలు ఏమాత్రమునో గతింపవు. ఆయన చిత్తానికి ఎదురు ఏదీ లేదు. అందుకని లేఖనానుసారంగా, వాక్యానుసారంగా మనం మరి ఆలోచించిన వాక్యానుసారంగా మనం ముందుకు పోయామనుకో తిరుగులేదు. అందుకే ఉపదేశం నీకు ఉపాయం చెప్పుద్ది. బ్రతికే ఉపాయం, సమస్యలు ఎదుర్కొనే ఉపాయం, కష్టాలను ఎదుర్కొనే ఉపాయం,
ఆ రాహాబు అని వేసిక మరి వచ్చారు కదా అని చెప్పి ఏమనలా, బెదరలా ఎదరలా. ఏం చేసింది చెప్పండి? అలా ఉపాయం అంటే ఏంటి? టిక్ ఒక మ్యాజిక్ చేసింది. ఏంటి చెప్పండమ్మా? ఆ వేగులు వాడిని తీసుకెళ్ళిపోయి ఏం చేసింది? జనపనార కట్టలు ఉంటాయంట లోపల, ఆ లోపల ఏం చేసింది? దాచేసి ఈలోగా ఎవరికో మొత్తానికి వాళ్ళకి అందింది, ఎరుకో వాళ్ళకి అంది వరకు వచ్చేసారు. వచ్చేసి ఇదిగో ఇజ్రాయిల్ ఎవరో ఇద్దరు వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, మాకు తెలిసింది, ఈ దగ్గరకు వచ్చారు. అప్పుడేమేముందంటే వచ్చిన వాడు నిజమే కానీ వచ్చి పొద్దుపోతుందని ఏం చేశారు? వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఇదిగో అటు వెళ్ళిపోయారు, మీరు త్వరగా ఎమ్మడబడ్డారనుకో మీరు దొరకవచ్చు, వెళ్ళిపోండి అని చెప్పి ఉపాయం ఏం చేసింది చెప్పండి? ఉపాయం చేతో ఉపాయం అంత ధైర్యం రావాలా? ఇది దేవుడిచ్చిన ఉపాయం, దేవుడి స్తోత్రం. ఇక అలాంటి వెళ్ళిపోయారు, వీళ్ళు విన్నారు. అప్పుడు ఇంత వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని, అయ్యా మీ దేవుడి గురించి నాకు తెలుసయ్యా, మీరు ఎంత గొప్ప జనాంగమో నాకు తెలుసు, మీరు గొప్పోళ్ళయ్యా, మీ ఎదుట నిలబట్ట ఈవుడు కొంద భూమి మీద ధైర్యం అని నన్ను ధైర్యపరిచి వాళ్ళకి మంచి చక్క చూసి ఇక ఎవరి కంట పడకుండా ఏం చేసి చెప్పండి, మళ్ళా ఆ కిటికీలను చూపించేసి పంపించేసి దేవుడి స్తోత్రం. వెళ్తున్నప్పుడు మరి ఆమె ఉపకారం అడిగింది. ఒక ఉపకారం. ఏమని ఉపకారం అడిగిందంటే, ఉపకారం వాళ్ళు కూడా చెప్పారు, అమ్మా నీవు మాకు ఇలాంటి ఉపకారం చేసావు కనుక నీకు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మేము ఉపకారం చేస్తాం. ఏంటి ఆ ఉపకారం అంటే, త్వరలోని ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వస్తాం, దేవుడు మాకు ఈ పట్టణం ఇవ్వబోతున్నాడు కదా, ఈ పట్టణస్తులందరినీ కూడా నాశనం చేస్తాం. ఇదిగో నీ ఇంటిలో ఉన్న నిన్ను నీ ఇంటి వారిని ఏమాత్రం కూడా ఏ హాని చేయ మిమ్మల్ని కాపాడతాం. మా గురించి మేము వెళ్ళినాక కూడా ఎవరికి చెప్పమాక, నీవు ఇంత గుట్టుకుంటావో నీకు అంత గట్టిగా మీకు హెల్ప్ ఉపకారం చేస్తూ ఉన్నారు. ఉపకారం చేసి ఏం పొందుకుంది? మళ్ళీ ఉపకారం వీళ్ళకి ఉపకారం అంటుంది, నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నాకు ఉపకారం చెయ్యాలి. ఏంటి? అప్పుడు వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా చేస్తాం. ఇంత చేసిన దాన్ని మేము చేయకపోతే ఇంకా మేము మనుషులమేనా, మేము దేవుని జనాంగమేనా అని వారు ఏం చేశారంటే, ఆ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అంతా నాశనం చేశారు. కానీ ఇదిగో ఈ యొక్క రాహాబు అనేటువంటి ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షితంగా పక్క తీసుకెళ్ళిపోయారు. ఎవరి మీద ఇంత కత్తి పడలేదు, మాట పడలేదు, ఇంత గాయం కూడా కాపాడు కాదు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఉపకారం చేసిన వారికి దేవుడు ఏం చేస్తాడు అనండి. 2 మాటలు చెప్తున్నాను. దయగల వారి ఎడల దేవుడు ఏం చేస్తాడు? కనికరం గలవారు ధనిలు. చెప్పండి, కనికరించబడతారు. మన పెద్దలు అంటూ ఉంటారు, ఉపాయం ఉన్నవాడంట ఏముండడంట? ఉపాయం ఉన్నవాడు ఏముండడు? ఉపాయం ఉన్నవాడు ఉపవాసం అంటే పస్తులు ఉండడు, దరిద్రంతో గిలగల్లాడ్డు. ఆమేన్. సమృద్ధిగా ఉంటాడు ఉపాయం ఉన్నవాడు. ఇది కాదు, అది దేవుని స్తోత్రం. చెప్పరేమ్మా స్తోత్రాలు. ఇప్పుడు మనం ఎందుకు అంటే మనకు ఉపాయం లేక ఉపవాసం ఉంటున్నామా? అది అర్థం కాదు. మనం ప్రార్థనలో బలపట్టకి ఈ ఉపవాసాలు. మామూలు అనుదిన జీవితంలో, అనుదిన మన జీవన శైలిలో అది ఎవడో అది యూదుల కంట దేవుడు ఒక మాట అన్నది, నాకు ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. యూదులకు ఒక ద్వారం మూయబడితే దేవుడు ఏం చేస్తాడంట, మరొక దిక్కు నుండి సహాయం. అంటే మనకు కదువు ఉందంటారా? మనకు కరువు ఉంటుందా? మనకు నష్టం ఉంటుందా? మనం ఎవరమైంది? శ్రేష్టమైన యేసు రక్తంతో కడగబడిన పౌరుషం రావాలి. నేను ఎవరిని? యూదుడే. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన యూదులం అనగా దేవుని స్తుతించేవారు, ప్రార్థించేవారు, యేసు రక్తంతో కొనబడి కడగబడిన వారు, యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని శుద్ధైన ప్రజలం, క్రీస్తు యేసునందున్న మనకు ఏ శిక్ష విధి లేదని యేసు ప్రభు చెప్పాడు. కనుక మనకు ఇంత ధైర్యం ఎప్పుడు వస్తుందో చెప్పరా? మొదట ఉపదేశం వినాలి. అందుకని వాక్యం వినాలి. చాలామందికి బైబిల్ అన్నా వాక్యం వినాలన్నా అర్థం చేసుకోరు. మీరు అర్థం చేసుకుంటారు, చేసుకోవాలి, తీరాలి. ఉపదేశం వినాలి, బైబిల్ని బాగా. రెండోది, ఈ బైబిల్ని అనుసరించే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఉపాయం వస్తుంది, ఆలోచన వస్తుంది.
టెక్నిక్ ఇక ఆ బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే చాలా షార్ప్ ఉంటుంది. అది లోకంలో ఉన్నవాడికి అర్థం కాదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఎర్రోళ్ళం కనబడతాం. వాక్యానుసారంగా బ్రతికేవారు లోకల్ దృష్టిలోకి ఎలా కనబడతాం తెలుసా? భక్తిహీన దృష్టికి, బైబిల్ శక్తి లేని వాళ్ళందరికీ మనం ఎర్రోళ్ళగా, పిచ్చోళ్ళగా, చేతకాని వాళ్ళగా, పనికి అరే పాపం అయ్యా, మనకి ఎక్కడికి ఈ లోకమును ఎలా అనుభవించాలో వీళ్ళకి తెలియట్లే. పిచ్చోళ్ళు మామాయకుడు అంటారు. వాళ్ళు పిచ్చ సన్నాసులని వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. దేవుని స్తోత్రాలు. అలా నా జీవితంలో చాలామంది ఒప్పుకున్నారు దేవుని స్తోత్రాలు. యేసు రక్తమే అనండి, గట్టిగా జయమనండి. నా ముందు చాలామంది నాతో చదివిన కుర్రోళ్ళు, నాతో ఎంతోమంది మా ఊళ్ళో ఏమన్నా నిజమేనా, ఇదిగో నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆ ఊరిలో కూడా హల్లెలూయా. దేవుని శక్తితో నింపబడ్డామండి. మామూలు బలమా? వాక్యం అంటే దేవుణ్ణే గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటప్పుడు మనకేమొస్తుంది చెప్పండి? తనకక బెనకక ఉపాయం చేస్తాం, ఉపాయం కలిగి బ్రతుకుతాం. మూడవదిగా చెప్పండి, ఉపకారం చేస్తాం, ఉపకారాలు పొందుకుంటాం. రాహం అదే చేసిందా? ఉపకారం చేసింది. మనం కూడా ఏం చేస్తాం? ఏదో క్రియ చేస్తాం. అందుకని మీ నోటితోనూ నాలుగుతో కాదంట ప్రేమించేది ఎవరినైనా, క్రియతో సత్యముతో. క్రియ అంటే వాక్యానుసారంగా జరగాలి. ఆమేన్ చెప్పాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏమంటారు చెప్పండి? అయ్యా మీకు అర్థం అంటే చెప్తున్నా, యేసు ప్రభువారు గారు నన్ను ఈ అపాయం తప్పించాడు అనుకోండి, ఈ ఉద్యోగం ఇప్పించాడు అనుకోండి, దేవుడు మేము నమ్మకంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, ప్రార్థన మానం, దేవుని కోసం ఎంతో వైరాగ్యంగా బ్రతుకుతాం. మమ్మల్ని ద్వారా అనేక మందిరానికి నడిపించి తిరిగి దేవుని కొరకు అంటాం. అది అనుకున్నారు కష్టాలు. నోటితో అన్నారు, నాలుగుతో అన్నారు. మరి ఇప్పుడు తర్వాత వాళ్ళు చేయట్లా. ఇప్పుడు వాళ్ళలో ఏమి లేదు చెప్పండి? క్రియ లేదు, సత్యము అంటే వాక్యము లేదు, వాక్యమేమి లేదు. అది మనం మాట అన్నాం కదా, దేవుడు ఊరుకుంటాడా? ఆ మాటకు దేవుడికి లెక్క చెప్పాలేమో. మనం ఇప్పుడు మాట తప్పి దేవుడు రేపు మనం మాట తప్పి మనం ఏమైపోతాం? భయం. హల్లెలూయా. దేవుని స్తోత్ర. కనుక దేవుని బిడ్డలారా, నాకు ఈ రాత్రి మీతో చెప్పిన ఈ క్లుప్త సందేశం ఇంకా చాలా వివరణ ఉంది, కానీ అన్నీ నేను చెప్పలేను, తర్వాత చెప్తాను మీకు. ఏంటి ఉపదేశం ఏమిస్తుందమ్మా? ఉపాయం చెప్పుద్ది. ఉపాయం ఏం చేస్తుంది? ఉపకారాలు పొందుకునేవారిగా మనం ఎవరు ఉపకారం చేస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు మేలు చేస్తారు, ఎవరు దీవిస్తారు, ఎవరు ఇస్తారు. నువ్వే ఉపకారం చేసేలాగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. నీ ఇంకా ఉపకారాలకు నువ్వేదికేది ఏంటి? అయ్యో వస్తాయి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. చెప్తున్నారా స్తోత్రాలు? ఈ క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒక చెండల పైన బుద్ధులు అందరికి కాదులే, కొంత క్రైస్తవుడికి ఉండేది. అయ్యో దేవుడిని నమ్ముతారు కానీ దేవుని క్రియలు చేయి, దేవుని కార్యం నీలో జరగని, మిగతా అన్నీ కూడా అయ్యో వచ్చి కూర్చుంటాయి నీ దగ్గరికి. ఆత్మలో వర్ధిల్లుచున్న కొలదిగా నీవు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని దేవుని చిత్తం అది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రభువా నీ సంగతి పక్కన పెట్టినైనా మాకు ఈ కావాలంటాం. అది కాదు. నా రాజ్యాన్ని, నీతిని మీరు ఎదకండి, నా మాట చొప్పున మీరు చేయండి, నా వాక్యాన్ని వినండి. నా మాటే మీకు దారి చూపిస్తుంది. అలాగే నా మాటే మీకు ఉపకారాలు, మేలులు, లాభాలు, క్షేమాలు, సర్వసమృద్ధి, సకల ఐశ్వర్యాలు, మీ దేహానికి కావాల్సిన సర్వదేహానికి కావాల్సిన ఆయురారోగ్యాలు నేను ఇస్తాను. నా మాటలోని అన్నీ ఉన్నాయి. నా మాట చొప్పున జీవించండి యేసయ్య చెప్తున్నాను. కనుక ఈ 3 మాటలు మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేయబోతున్నాను. 1 ఉపదేశం అంటే నీకు ఉపాయం వస్తుంది. ఉపాయం అంటే ఆలోచన, ప్లాను, మార్గం, సమస్యలకు దారి అన్నీ ప్రభువే నీకు చూపిస్తాడు. 3వది ఉపకారం చేసే పెట్టుకుంటావు.
ఉపకారమును పొందుకుంటావు. ఎందుకంటే ఏం కావాలి ఈ ప్రార్థన ద్వారా? దేవుడు తన కృప మీ అందరికీ, మనందరికీ, ఈ వాక్యం అందరికీ ప్రభు ప్రసాదించును గాక.